హిట్ 3 సినిమా చూశాను అన్న, మామూలుగా లేదు. హిట్ 3 సినిమా అయితే విలయ తాండవం చూపించాడన్న. మామూలు విలయ తాండవం కాదు, వీర విధ్వంసం సృష్టించి పడేశాడన్న సినిమాలో అయితే. ఒక కొత్త నాని అవతారాన్ని స్క్రీన్ పైన చూసినట్లుందన్న, మామూలు అవతారం కాదు. ఇండియన్ సినిమా ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద బిగ్గెస్ట్ మాస్టర్ అవతరించాడన్న ఈ రోజు అయితే. ఫస్ట్ స్టార్టింగ్ ఎంటర్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు సీట్ల నుంచి గ్రిప్పింగ్ తో నడిపించాడు నా శైలేష్ కొలన అయితే. ఏమన్న సినిమా అన్న, ఆ వైలెన్స్ ఏంది, ఆ సైకో థ్రిల్లర్ ఏంది, ఆ ఎమోషన్ ఏంది, నెక్స్ట్ ఆ పర్ఫార్మెన్స్ ఏందన్న. నాని పర్ఫార్మెన్స్ మామూలుగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదన్న, ఒక సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడన్న. క్లైమాక్స్ సీక్వెన్స్ లో అయితే ఒక యోధుడు అక్కడ క్లైమాక్స్ సీజన్ లో నాని కనిపించలేదన్న, అర్జున్ సర్కార్ కూడా కనిపించలేదన్న. జనాల కోసం పుట్టిన ఒక యోధుడు కనిపించాడన్న. ఆ విధమైన యోధుడు క్యారెక్టర్ ఇచ్చాడన్న. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ పర్ఫార్మెన్స్ మాస్ క్యారెక్టర్ ఇచ్చి పడేశాడన్న. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తే కనుక షాక్ గురైపోతారన్న. మనం చూసింది నానేనా బిగ్గెస్ట్ స్టార్ నా, ఎవరైనా చూసినా డైలమాలో వెళ్ళిపోతారన్న. ఆ శైలేష్ కొలన్ ఏందన్న, ఆ రైటింగ్ స్క్రీన్ ప్లే ఏందన్న, ట్విస్ట్ ఏందన్న, ఆ మ్యాజికల్ సైకో థ్రిల్లింగ్ ఏందన్న. ఒక సైకో థ్రిల్లింగ్ పల్కంగా అటాక్ లో సైకో థ్రిల్లర్ అటాక్ చేశాడు కదా, అంటే సైకో థ్రిల్లర్ ని నరికి ఊరమాస చేసి పడేశాడన్న మన వీర మాస్ నేచురల్ స్టార్ అయితే. శైలేష్ కొలన్ డైరెక్షన్ అయితే మేజర్ పార్ట్ అన్న ఈ సినిమాలో పెన్నుతో రాలేదన్న, రాని రక్తంతో రాసాడన్న శైలేష్ కొలన్. పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6 గా వెళ్ళాలంటే ఇలాంటి మించిన వైలెన్స్ ఇస్తే కానీ జనాలు యాక్సెప్ట్ చేయరన్న. ఇది నాని రాసిన రక్త చరిత్ర అన్న. ఇలాంటి రక్త చరిత్ర ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ ఈ బ్లడ్ తోనే మన శైలేష్ కొలన్ బ్లడ్ తో రాయాలన్న KGF లో చెప్పినట్లు చాలా సూపర్ గా ఉంది. మాస్ ఎలివేషన్స్ తో సూపర్ బ్రహ్మాండంగా ఎలివేట్ చేసి పడేశాడన్న. ఆ మిక్కీ జయ మ్యూజిక్ అయితే బ్రహ్మాండంగా ఉంది. సాఫ్ట్ మెలోడీ సాంగ్స్ ఇచ్చాడు. క్లైమాక్స్ లో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో వచ్చి మాస్ సాంగ్ అయితే అనిపించాడన్న, మామూలుగా అనిపించలేదు. థియేటర్ మొత్తం చప్పట్లకు వచ్చే విధంగా సీట్ లో కూర్చొని ఆ నరకడాన్ని ఎంజాయ్ చేశాడంటే కేవలం నాని పర్ఫార్మెన్స్ కాదన్న, బ్యాక్గ్రౌండ్ వచ్చే మ్యూజిక్ తో అనిపించాడన్న సినిమాలో అయితే. ఇప్పటివరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో సమ్మర్ లో ఇలాంటి పెద్ద సినిమా రాలేదన్న. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ఉలిక్కి పడి ఊపిరి పీల్చుకునిందన్న. బాక్స్ ఆఫీస్ మొత్తం ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం రక్తం తడిచి మొత్తం అయిపోతారు. 500 crores హిట్ బొమ్మ అన్న సినిమా. హిట్ 3 సినిమా చూశాను అన్న, మామూలుగా లేదు. హిట్ 3 సినిమా అయితే విలయ తాండవం చూపించాడన్న. మామూలు విలయ తాండవం కాదు, వీర విధ్వంసం సృష్టించి పడేశాడన్న సినిమాలో అయితే. ఒక కొత్త నాని అవతారాన్ని స్క్రీన్ పైన చూసినట్లుందన్న, మామూలు అవతారం కాదు. ఇండియన్ సినిమా ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద బిగ్గెస్ట్ మాస్టర్ అవతరించాడన్న ఈ రోజు అయితే. ఫస్ట్ స్టార్టింగ్ ఎంటర్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు సీట్ల నుంచి గ్రిప్పింగ్ తో నడిపించాడు నా శైలేష్ కొలన్ అయితే. ఏమన్న సినిమా అన్న, ఆ వైలెన్స్ ఏంది, ఆ సైకో థ్రిల్లర్ ఏంది, ఆ ఎమోషన్ ఏంది, నెక్స్ట్ ఆ పర్ఫార్మెన్స్ ఏందన్న. నాని పర్ఫార్మెన్స్ మామూలుగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదన్న, ఒక సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడన్న. క్లైమాక్స్ సీక్వెన్స్ లో అయితే ఒక యోధుడు అక్కడ క్లైమాక్స్ సీజన్ లో నాని కనిపించలేదన్న, అర్జున్ సర్కార్ కూడా కనిపించలేదన్న. జనాల కోసం పుట్టిన ఒక యోధుడు కనిపించాడన్న. ఆ విధమైన యోధుడు క్యారెక్టర్ ఇచ్చాడన్న. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ పర్ఫార్మెన్స్ మాస్ క్యారెక్టర్ ఇచ్చి పడేశాడన్న. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తే కనుక షాక్ గురైపోతారన్న. మనం చూసింది నానేనా బిగ్గెస్ట్ స్టార్ నా, ఎవరైనా చూసినా డైలమాలో వెళ్ళిపోతారన్న. ఆ శైలేష్ కొలన్ ఏందన్న, ఆ రైటింగ్ స్క్రీన్ ప్లే ఏందన్న, ట్విస్ట్ ఏందన్న, ఆ మ్యాజికల్ సైకో థ్రిల్లింగ్ ఏందన్న. ఒక సైకో థ్రిల్లింగ్ పల్కంగా అటాక్ లో సైకో థ్రిల్లర్ అటాక్ చేశాడు కదా, అంటే సైకో థ్రిల్లర్ ని నరికి ఊరమాస చేసి పడేశాడన్న మన వీర మాస్ నేచురల్ స్టార్ అయితే. శైలేష్ కొలన్ డైరెక్షన్ అయితే మేజర్ పార్ట్ అన్న ఈ సినిమాలో పెన్నుతో రాలేదన్న, రాని రక్తంతో రాసాడన్న శైలేష్ కొలన్. పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6 గా వెళ్ళాలంటే ఇలాంటి మించిన వైలెన్స్ ఇస్తే కానీ జనాలు యాక్సెప్ట్ చేయరన్న. ఇది నాని రాసిన రక్త చరిత్ర అన్న. ఇలాంటి రక్త చరిత్ర ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ ఈ బ్లడ్ తోనే మన శైలేష్ కొలన్ బ్లడ్ తో రాయాలన్న KGF లో చెప్పినట్లు చాలా సూపర్ గా ఉంది. మాస్ ఎలివేషన్స్ తో సూపర్ బ్రహ్మాండంగా ఎలివేట్ చేసి పడేశాడన్న. ఆ మిక్కీ జయ మ్యూజిక్ అయితే బ్రహ్మాండంగా ఉంది. సాఫ్ట్ మెలోడీ సాంగ్స్ ఇచ్చాడు. క్లైమాక్స్ లో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో వచ్చి మాస్ సాంగ్ అయితే అనిపించాడన్న, మామూలుగా అనిపించలేదు. థియేటర్ మొత్తం చప్పట్లకు వచ్చే విధంగా సీట్ లో కూర్చొని ఆ నరకడాన్ని ఎంజాయ్ చేశాడంటే కేవలం నాని పర్ఫార్మెన్స్ కాదన్న, బ్యాక్గ్రౌండ్ వచ్చే మ్యూజిక్ తో అనిపించాడన్న సినిమాలో అయితే. ఇప్పటివరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో సమ్మర్ లో ఇలాంటి పెద్ద సినిమా రాలేదన్న. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ఉలిక్కి పడి ఊపిరి పీల్చుకునిందన్న. బాక్స్ ఆఫీస్ మొత్తం ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం రక్తం తడిచి మొత్తం అయిపోతారు. 500 crores హిట్ బొమ్మ అన్న సినిమా.